Hey you guys, welcome back to my YouTube channel. If you're seeing this face for the first time, I'll be really happy if you go subscribe to my channel below. And ఈరోజు అయితే భోగి ఇప్పుడే లేచామన్నమాట అందరం. టైం 6:30 అయింది. ఓకే, ఇప్పుడు ఫాస్ట్గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం రెడీ అవుదాం. అండ్ వెళ్ళేటప్పుడు అక్కడ భోగి మంటుంది, అది కూడా చూసేసి అప్పుడు వెళ్దాం. లెట్స్ గో. Sanjay, what's your expression on this? ఎవరైతే ఆక్వర్డ్ గా కనిపిస్తున్నారో నువ్వే సంజు. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఒక ఫ్లెక్స్ పెట్టారనమాట. అండ్ సంజయ్ ఫోటో మాకు దొరకలే, సో ఏం ఫోటో దొరికితే ఆ ఫోటో పెట్టాం. చూద్దాం ఇప్పుడు వీడి రియాక్షన్ ఎలా ఉంటారు. మూడోడు నువ్వు అక్కడ సంజయ్ బ్లూ కలర్ షర్ట్ వీడికి ఎక్కడ కనిపించింది? ఎక్కడ? ఓ అక్కడే, నేను ఇక్కడ ఎత్తుకున్నాను చూడు. అదేంటి సంజయ్ బాగున్నాడు. ఓ గైస్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు మొత్తం. ఇంకా ఇప్పుడే లైతే వచ్చాం ఫస్ట్. గైస్ సీ దిస్ ఫెలోస్. అండ్ అసలు వీడు నా తమ్ముడు కాదా అని చెప్పి నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడైతే రెడీ అవుతాను నేను. రెడీ అయ్యి అప్పుడు అందరూ వచ్చిన చెవులిని కొడుతున్నారు. ఓకే గైస్, స్నానం చేశాక అప్పుడు మళ్ళీ కలుస్తాయి. లోపల భోగి మంట దగ్గరికి వెళ్తున్నాడు సంజయ్. సో దిస్ ఇస్ హౌ మై అవుట్ఫిట్ ఇస్ లుకింగ్. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా, సో ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ మిర్రర్. రెడీ అయిదాం ఇప్పుడు. సో ఇప్పుడే వచ్చాను. ఫస్ట్ అయితే మనం దండం పెట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అయితే స్కిన్ కేర్ చేస్తున్నా. ఫాస్ట్గా స్కిన్ కేర్ చేసేసి మా పిన్న అక్కడి నుంచి తొంగి చూస్తా. ఏదిదా? అండ్ ఈరోజు ప్లాన్స్ అయితే ఇంకా మాకు కూడా తెలీదు. నేను యాక్చువల్లీ ఇక్కడికి వస్తానన్న కన్ఫర్మేషన్ నాకు ఉండుంటే అసలు నేను వెస్టర్నే తీసుకునేదాన్ని కాదు. ఇప్పటికిప్పుడు మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలంటే అది అయ్యే పని కాదు కాబట్టి ఇంకా వెస్టర్నే కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, మొత్తం అంతా రెడీ అయినాక మళ్ళీ చూపిస్తాను. నేను ఇయర్ రింగ్స్ కూడా వేరే చేంజ్ చేస్తున్నా. నార్మల్ సో ఐఎమ్ యూజింగ్ దిస్. నేను ఇవి నా బర్త్డేకి తీసుకున్నాను వెస్ట్ సైడ్లో. ఇవి తీసుకుంటున్నా. వెస్ట్ సైడ్ లైఫ్ స్టైల్ గుర్తులేదు నాకు. సో యా, మొత్తం అంతా రెడీ అయిపోయాక ఒకసారి మళ్ళీ చూపిస్తా. బాయ్. సో ఇప్పుడు సున్నుండ తిందాం. నువ్వు ఏమన్నా ఎక్స్ప్రెషన్ ఇచ్చావు అనుకో, నాకు వీడియో బాగా రాకపోతే నీకే చెప్తా. సో ఇప్పుడే తాతంకి అటుకులు, సున్నుండలు అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసి నేను వెనక్కి వచ్చేసాము. ఎందుకంటే అక్కడ కుక్కలు ఉన్నాయని. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. ఓకే, చాలా వియర్డ్గా కనిపిస్తున్నాను. ఓకే, నేను ఇప్పుడు నా హెయిర్ బ్లో డ్రై చేసుకుంటున్నాను. మొత్తం అంతా అయిపోయాక చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ నుంచి నేనే వాయిస్ ఓవర్ ఇస్తాను, ఎందుకంటే అక్కడ బ్యాక్గ్రౌండ్లో కొన్ని డివోషనల్ సాంగ్స్ ప్లే అవుతున్నాయి అనమాట. మళ్ళీ మనకి కాపీ రైట్స్ పడతాయి కదా. సో ప్రతి ఇయర్
ఇక్కడ అందరం నుంచుని లైక్ భోగిదండలు వేయడం అలవాటు. ఈవెన్ నేను కూడా వేస్తాను. లైక్ అమ్మమ్మ అయితే తిట్టిందనమాట, ఎందుకు అట్లా పెద్దయ్యాక వేయకూడదు అని చెప్పి. బట్ ఐ డోంట్ నో వై, నాకు ఇష్టం అట్లా భోగిదండ వేయడం. సో నేను గోల పెట్టి ఏడ్చి మరీ భోగిదండ చేయించుకున్నాను నా కోసం. అండ్ ఇంక ఇక్కడ అందరం లైన్గా వేస్తున్నాం. నేను అసలు హైదరాబాద్ నుంచి వద్దామా రావద్దా అని చెప్పి చాలా డౌట్ఫుల్గా ఉండే. కాకపోతే నేను రాకపోయి ఉంటే ఈ ఫన్ అంతా మిస్ అయిపోయి ఉండేదాన్ని. ఎప్పుడో ఇయర్కి ఒక 2-3 టైమ్స్ ఇట్లా అందరం కలుస్తాం. 2-3 టైమ్స్ కూడా కాదు, టు బీ ఆనెస్ట్, ఒక్కసారి మ్యాక్సిమం. ఎందుకంటే ఎవరు ఒకళ్ళైనా మిస్ అవుతారు ప్రతిసారి. సో సంక్రాంతికి మాత్రమే అందరం కలుస్తాము. నాకు అందుకు ఆ టైం అస్సలు మిస్ అవ్వాలనిపించలేదు. వచ్చినందుకు ఐమ్ లైక్ రియలీ హ్యాపీ అందరం కలుసున్నామని. అండ్ తర్వాత అక్కడ భోగి మంట దగ్గర బొట్టు ఉంటుంది కదా, లైక్ బూడిద. సో అది బొట్టు పెట్టుకుని ఇంకా శివాలయానికి అయితే వెళ్ళి దండం. ఈ రోజుకైతే ఇంకా మాకు ప్లాన్స్ ఏం లేవని చెప్పి ఇంకా అనుకుని ఇంకా డైరెక్ట్ మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ హెల్ప్ చేయడం అందరం ఇట్లా లైక్ కూర్చున్నామంటే చాలు మాకు నవ్వాగదు. అండ్ ఇంకా డైరెక్ట్ నేను బ్లాగ్ చేయడం మర్చిపోయాను, నైట్ అయిపోయింది. స్టార్ట్ చేస్తాం, ఎందుకు అర్థం కాదు మాకు. అండ్ ఇట్స్ రియల్లీ యూనో చాలా పీస్ఫుల్గా ఉండే అట్లా టెంపుల్లో అందరం కూర్చుని యూనో. ఇది కట్ల పొయ్యి మీద చికెన్ కర్రీ. మా మమ్మీ చూడండి జంతికలు కూడా చూపించమంటాం కాబట్టి. ఇంకా నేను మమ్మీ పిన్ని అయితే ఒక్క రోజుకి వర్క్ చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యి ఆ ఒక్కరోజు చూసుకున్నాము. ఇంకా చాలా అంటే చాలా నీరసం వచ్చింది మమ్మీ. కాకపోతే ముగ్గు లేకపోతే బాగోదని చెప్పి ఒక చిన్న ముగ్గు వేసింది అనమాట. అండ్ నేను రామ్ మమ్మీ కలిపి దానికి కలర్ చేసాము. ఈమెకు ఓపిక లేదంట గైస్, అందుకు అదేదో ముగ్గేసింది. అదే నా చిన్నప్పుడు నేర్చుకున్నాను నేను, ఏవో 7 డాట్స్ ఏవో పెట్టి కదా. సో అది. అండ్ ఇప్పుడే ముగ్గు పెట్టేసాం కాబట్టి ఇంకా నానమ్మ ఇంటికి వెళ్ళి పడుకుంటాం. ఈరోజు కొన్ని రీల్స్ చేద్దాం అనుకుంటున్నాం మేమందరం. లెట్స్ సీ అసలు ఏం చేస్తాము. Okay, then see you in the next video. If you like this video, please like, share and subscribe to my channel, Being Kirtana. And Sankranti video kuda post chestanu. Stay tuned. Bye bye.